హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికేనంటే ఈ వీడియోలో నేను తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను వినండి. ఓకే, నిన్నటి వరకు నేను ఏపీ వాళ్ళకి చెప్పాను. ఈ రోజు నుంచి తెలంగాణ వాళ్ళకి చెప్తాను వినండి. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మనకు ఫస్ట్ లెసన్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనమాట. ఓకే, ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఒకటే సిలబస్. కానీ తెలంగాణ వాళ్ళకి వచ్చినప్పటికి ఏంటంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వరకే ఉంటాయి. కానీ ఏపీ వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అదొక్కటే చిన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో, అందుకని సెపరేట్ పీడిఎఫ్ల కింద మన టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేస్తున్నాను. ఓకే, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ గన్ షాట్ పీడిఎఫ్ ఒకటి, తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ బేబీ బుల్లెట్ బుక్ పీడిఎఫ్ ఒకటి. ఓకేనా? సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చదవండి. ఏపీ వాళ్ళు పీడిఎఫ్ చదవండి. తెలంగాణ వాళ్ళ పీడిఎఫ్ చదవండి. ఓకేనా? రిమైనింగ్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఒకటే. ఓకే, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్సే మారినాయి అంతే. 1 మార్క్ క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళకి లేవు. ఓకే, అందుకనే నేను పీడిఎఫ్ కూడా సెపరేట్ పీడిఎఫ్ కింద షేర్ చేశాను. ఓకే, సో చూడండి, మనకి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ లెసన్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనమాట. ఓకే, అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే పోస్టులేట్స్ ఆఫ్ బార్స్ థియరీ. ఓకేనా? ఆన్సర్ వచ్చినప్పటికీ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ దగ్గర నుంచి ఈ 6th పాయింట్ వరకు, ఎక్స్ప్లెనేషన్లో 6th పాయింట్ వరకు మీరు పెర్ఫెక్ట్గా రాయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకేనా? సో, మీరు చదివింది ఒక 3 పాయింట్లైనా సరే దాన్ని డివైడ్ చేసుకుని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫర్ సపోజ్ మీకు ఇక్కడ సెకండ్ పాయింట్లో ఈచ్ ఆర్బిట్ హ్యాస్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక పాయింట్ రాయొచ్చు. మీరు ఇది ఒక పాయింట్ కింద రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ కింద ఏం చేస్తారంటే హెన్స్ దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ అని రాయొచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ కింద ఏం రాయొచ్చు అంటే దే ఆర్ డిజైన్డ్ యాస్ 1, 2, 3, 4 ఆర్ కేఎల్ఎంఎన్, ఇలా ఒక పాయింట్ కింద రాయొచ్చు. చూసారు, ఇక్కడికే 3 పాయింట్లు అయిపోయినాయి. ఈచ్ ఆర్బిట్ ఒక పాయింట్ అయితే హెన్స్ దీస్ ఆర్బిట్స్ ఒక పాయింట్, దే ఆర్ డిజైన్డ్ యాస్ అనే ఒక పాయింట్, అలా అనమాట. అలా డివైడ్ చేసుకుని రాసుకోండి. ఓకేనా? అలా రాసుకున్నారనుకోండి మీరు చదవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పేపర్ కరెక్షన్ చేసేవాడు కూడా మంచి ఇంప్రెషన్ కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఒక 4 పాయింట్లు రాస్తే చాలు. మరి 6 పాయింట్లు అవసరం లేదు, 4 రాస్తే చాలు. డయాగ్రామ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వెయ్యాలి. ఓకేనా? సేమ్ ఏపీ వాళ్ళకి ఎలా అయితే చెప్పానో తెలంగాణ వాళ్ళు కూడా అలాగే చెప్తున్నాను. ఏపీ వాళ్ళు ఎలాగైతే రాస్తారో తెలంగాణ వాళ్ళు కూడా అలాగే రాయండి. ఓకేనా? ఏపీ వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చెప్పాను నేను, డివైడ్ చేసుకుని రాసుకోమని. ఓకే, తెలంగాణ వాళ్ళు కూడా ఇలా డివైడ్ చేసుకుని రాసుకోండి పాయింట్స్ని. ఓకే, అంటే మీకు చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది పోస్టులేట్స్ ఆఫ్ బార్స్ మోడల్ అనమాట. ఓకే, వీటి ఆన్సర్స్ పీడిఎఫ్ వచ్చినప్పటికి మళ్ళీ చెప్తున్నాను, మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉన్నాయి. ఏపీ వాళ్ళకి ఏపీ సెపరేట్ పీడిఎఫ్, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ సెపరేట్ పీడిఎఫ్ కెమిస్ట్రీ. ఓకేనా? జాగ్రత్తగా చూసుకుని చదువుకున్నారనుకోండి మంచి మార్క్స్ అవి గ్యారంటీగా వస్తాయి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏమేంటి? పోస్టులేట్స్ ఆఫ్ బార్స్ మోడల్. ఓకే, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఆన్సర్ రాయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అనమాట. క్వాంటమ్ నెంబర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్, ఎజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్. ప్రిన్సిపల్, ఎజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్. ఓకే, సో ప్రతి క్వాంటమ్ నెంబర్కి ఒక మినిమం 4 పాయింట్స్ కంపల్సరీగా రాయాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ 4th పాయింట్ లేదనుకోండి, అక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ కంపల్సరీ చదవండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్కి 4th పాయింట్ లేదు, కానీ వీడు ఏం చేశాడంటే తెలివిగా సిగ్నిఫికెన్స్ అని పెట్టి టేబుల్ గీశాడు. కాబట్టి మీరు టేబుల్ అనేది కంపల్సరీగా గీయాలి. ఓకే, ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్కి టేబుల్ అనేది కంపల్సరీగా గీయాలి. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కూడా టేబుల్ అనేది కంపల్సరీగా గీయాలి. మీరు మ్యాగ్నెటిక్కి గీయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో 4 పాయింట్స్ అనేది కంపల్సరీగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఒక పాయింట్ మర్చిపోయారు అనుకోండి, అప్పుడు సిగ్నిఫికెన్స్ అని పెట్టి టేబుల్ అనేది గీసేయండి. ఓకేనా? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో 4 పాయింట్స్ రాయాలి మీరు అసలు, కానీ మీకు 3 పాయింట్సే గుర్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, టేబుల్ కూడా చదువుకుని వెళ్ళండి. అప్పుడు టేబుల్ గీసేయండి సిగ్నిఫికెన్స్ అని పెట్టి. ఓకేనా? నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబరు. ఓకే, అదనమాట. టోటల్గా 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ప్రిన్సిపల్, ఎజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్ క్వాంటమ్ నెంబరు. ఓకే,
ప్రతి కౌంటర్ నెంబర్ జాగ్రత్తగా చూసుకోండి. మినిమం 4 పాయింట్స్ కంపల్సరీగా రాయండి. ఓకేనా? వాడు ఇచ్చినయే 3 పాయింట్స్ అనుకుంటే ఆ 3 పాయింట్స్ రాయండి. ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ అనేది రాయండి కంపల్సరీగా. ఓకేనా? అది ఇదన్నమాట సెకండ్ క్వశ్చను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది అసలు అడగడు ఎగ్జామ్లోని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మీకు ఎగ్జామ్లో లేదు, మీకు సిలబస్లో లేదు తెలంగాణ వాళ్ళకి. ఓన్లీ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అందుకనే నేను సెపరేట్ పీడిఎఫ్ కింద షేర్ చేశాను. ఓకే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ క్వశ్చన్స్ కూడా చదివేస్తారు, కానీ ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావు వాళ్ళకి. ఓకేనా? అది. సో ఈ ఫోర్త్ క్వశ్చన్, ఈ డీ బ్రాగ్లెస్ క్వశ్చన్, ప్లాంప్స్ క్వాంటమ్ నెంబర్ క్వశ్చన్ ఎగ్జామ్లో లేదు, మీకు సిలబస్లోనే లేదు. ఓకేనా? మీకు సిలబస్లో ఉన్న క్వశ్చన్లు ఏంటి? బార్స్ పోస్ట్లెట్స్ ఒకటి, బార్స్ మోడల్ ఒకటి, నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్లే మీకు సిలబస్లో ఉన్నాయి అటామిక్ స్ట్రక్చర్ లెసన్ నుంచి. ఓకేనా? బార్స్ క్వశ్చన్ ఒకటి, క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్లే మీకు అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో ఉన్నాయి సిలబస్లో. ఓకే. నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్ వచ్చినప్పటికి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మినిమం ఒక 4 పాయింట్స్ రాయండి. ఓకేనా? పొరపాటున ఒక బ్లాక్ ఎలిమెంట్స్ 3 పాయింట్స్ రాసినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కానీ 4 పాయింట్స్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకుని రాయండి. ఓకేనా? అది. ఎస్ బ్లాక్కి ఒక 4 పాయింట్స్, పీ బ్లాక్ ఒక 4, డి బ్లాక్ ఒక 4, ఎఫ్ బ్లాక్ ఒక 4. ఓకే. లాస్ట్ ఈ డయాగ్రామ్ వేయండి. టోటల్గా ఎస్పీడిఎఫ్ అని చెప్పి ఈ డయాగ్రామ్ అనేది వేయండి. ఓకేనా? ఎస్ బ్లాక్, డి బ్లాక్, పీ బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని నీట్గా డయాగ్రామ్ వేశారనుకోండి, మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది పేపర్ కరెక్షన్ చేసేవాడికి. మీరు డయాగ్రామ్ వేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ డయాగ్రామ్ వేశారనుకోండి ఈజీగా 8 వేసేస్తాడు. ఓకేనా? అదనమాట. నెక్స్ట్, సో మీరు డయాగ్రామ్ వేయకపోయినా పర్వాలేదు, ఒకవేళ డయాగ్రామ్ వేసారనుకోండి పేపర్ కరెక్షన్ చేసేవాడికి మంచి ఇంప్రెషన్ వచ్చి మీకు అక్కడ 6 మార్క్సే పడాలి ఆన్సర్కి. డయాగ్రామ్ కూడా వేశారు మీరు, ఓకే ఈ అబ్బాయి డయాగ్రామ్ కూడా వేశారు అని చెప్పి 8 పడిపోతాయి. నేను అందుకే చెప్తున్నాను డయాగ్రామ్ కంపల్సరీగా వేయండి అని చెప్పి. ఓకేనా? అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీ అనమాట. ఓకే. పీరియాడిక్ ప్రాపర్టీ డెఫినేషన్ అడుగుతాడు. నెక్స్ట్ వాటి టర్మ్స్ అడుగుతాడు. అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, అయనైజేషన్ ఎంథాల్పీ. ఓకే. వీటి గురించి రాయాలి మనం, అంతే. సరే జాగ్రత్తగా చూసుకోండి. ఇది చిన్న క్వశ్చన్ అనమాట, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలంగాణ కాబట్టి చూసుకోండి. తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు ఎలా ఏం అడుగుతాడనే విషయం మనం చెప్పలేం. ఓకే. నెక్స్ట్ డిఫైన్ IE1 అండ్ IE2. వై IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ IE1. ఓకే. ఈ ఒక్క క్వశ్చన్ ఒకటి. ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి 3 క్వశ్చన్స్ కామన్. ఓకేనా? ఈ లెసన్ కామన్ అనమాట, ఈ 3 క్వశ్చన్స్. సో ఈ IE1 IE2 కూడా జాగ్రత్తగా చూసుకోండి. చెప్తున్నాను కదా, ఈ ఆన్సర్స్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉన్నాయి. ఏపీ వాళ్ళకి సెపరేట్ పీడిఎఫ్, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ పీడిఎఫ్ అనేది ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా చదివారు అనుకోండి మంచి మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఓకే. అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చెప్తున్నాను కదా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ వాళ్ళకి డీ బ్రాగ్లీ క్వశ్చన్ ఒకటి, ప్లాంక్స్ క్వాంటమ్ నెంబర్ క్వశ్చన్ ఒకటి, ఈ 2 క్వశ్చన్లు లేవు. అండ్ పోస్ట్లేట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బార్స్ మోడల్ క్వశ్చన్ కూడా లేదు. ఓకేనా? అది. ఏపీ వాళ్ళకి వచ్చినప్పటికీ డీ బ్రాగ్లీ క్వశ్చన్ ఒకటి ఉంది, ప్లాంక్స్ క్వాంటమ్ నెంబర్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకేనా? తెలంగాణ వాళ్ళకి 2 క్వశ్చన్లు లేవు. ఓకే. అది. అండ్ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి పోస్ట్లేట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బార్స్ మోడల్ ఈ క్వశ్చన్ అనేది లేదు. ఏపీ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకి కూడా లేదు. ఓకేనా? అది. సో జాగ్రత్తగా చదివితే మంచి మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పటికి వీడియో కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకే. ఇవి ఇన్ కేస్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్ స్పేస్ కింగ్డమ్స్ అని సెర్చ్ చేయండి క్యాపిటల్ లెటర్స్తో. ఓకే. ఇంటర్ స్పేస్ కింగ్డమ్స్ అని సెర్చ్ చేయండి క్యాపిటల్ లెటర్స్తో, మన ఛానల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మన ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ అనేది రెడీగా ఉంటాయి. ఓకే. అది. సో జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చదివితే మంచి మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఆల్ ది బెస్ట్. ఓకే. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.